హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేఎంఆర్. సో ఫ్రెండ్స్, ఇవాళ మీకైతే ఒక 532 గజాల ప్లాట్ అనమాట. నాలుగు ప్లాట్లు ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్ తోటి 133 గజాల ప్లాట్లు 4 ఉన్నాయి. మొత్తం 532 గజాల ప్లాటు ఒకటే లైన్ లో ఉన్నాయన్నమాట. సీక్వెన్స్ లో 30 ఫీట్ల రోడ్డుకి అయితే ఈ ప్లాట్లు ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనమైతే బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అయితే లోపలికి వచ్చాము. 2 కిలోమీటర్స్ అయితే మనం లోపలికి వచ్చాము. అయితే మనం ఇక్కడ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు. మీకు అక్కడ SEZ అయితే క్లియర్ గా కనబడుతుంది. అది జడ్చర్ల SEZ అనమాట. ఒక 30-40 కంపెనీలు లైవ్ లో వర్క్ చేస్తున్నాయి. ఇంకొకటి 100 ఎకరాల్లో యూనివర్సిటీ కూడా ఉంది. అయితే మనం 2 విధాలుగా అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు SEZ లో నుంచి లోపల నుంచి అయితే మనం వెంచర్లో SEZ నుంచి కూడా మనం బెంగళూరు హైవేకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పక్కనే విలేజ్ నుంచి కూడా డైరెక్ట్ డాంబర్ రోడ్ ఉంది, వెళ్ళిపోవచ్చు. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న ఏవైతే ఉన్నాయో, సో ఇది వచ్చేసి మనకు మీరు అబ్జర్వ్ చేస్తున్న ఇదైతే 30 ఫీట్ల రోడ్ అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. పెద్ద రోడ్ అయితే ఉంది. సెంటర్లో 40 ఫీట్ల రోడ్ ఉంది. ఆ 40 ఫీట్ల రోడ్ నుంచి జస్ట్ మనకు 2 ప్లాట్లు వదిలేసి 3వ ప్లాట్ నుంచి మనకు మొత్తం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ 1 2 3 4 4 ప్లాట్లు 30-40 సైజులో 4 ప్లాట్లు అయితే ఉన్నాయి. మొత్తం సీక్వెన్స్ లో ఒకే లైన్ లో ఉన్నాయి. 4 ప్లాట్లు పక్క పక్కల వెస్ట్ ఫేసింగ్ తో 30 ఫీట్ల రోడ్డుకి 532 గజాల ప్లాట్లు. ఇక్కడ నుంచి మనకి జడ్చర్ల కూడా మనం 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో జడ్చర్లకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పక్కనే మనకు రాజాపూర్, బాల్నగర్, తర్వాత షాద్ నగర్, తర్వాత మనం ఎట్లనో ఎయిర్పోర్ట్ కి 45 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. సో హైదరాబాద్ కూడా మనకి ఇక్కడ నుంచి ఒక 70-75 కిలోమీటర్స్ ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఒక 4 ప్లాట్లు మంచి బిట్ అనమాట. ఏదైనా ఫామ్ హౌస్ కాన్సెప్ట్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ చేసి పెట్టుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది. సో ఫ్రెండ్స్, పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి. దీని డీటెయిల్స్ మొత్తం ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.